ఇది స్టాంప్ హ్యాండిల్. ఇదిగో ఫ్రంట్ వ్యూలో చూస్తున్నారు కదా మీరు, ఈ యాక్సెస్లోనే, ఇదేమో ఈ యాక్సెస్. ఓకే, అంటే ఈ హ్యాండిల్లోనే ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. ఇది స్టాంప్ హ్యాండిల్ మనం 2D డ్రాయింగ్ తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ కాంపోనెంట్ డ్రాయింగ్ తీసుకున్న తర్వాత అసెంబ్లింగ్ డ్రాయింగ్ దగ్గరికి వెళ్ళాలి. సో నేను ఆల్రెడీ డ్రాయింగ్ అంతా రెడీ చేసి పెట్టేస్తాను కాబట్టి మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇదిగో సైడ్ వ్యూలో, అంటే నేను ఈ యాక్సెస్లో తీసుకుంటున్నాను డ్రాయింగ్. ఇదిగో కాంపోనెంట్ చూడండి ఎట్లా ఉందో, ఇదిగో. ఓకే, ఇదే కాంపోనెంట్ ఇక్కడ కనపడుతుంది చూడండి. ఓకేనా? అట్లాగే మనకి ఈ కాంపోనెంట్ని నేను ఇక్కడ గీసుకున్న తర్వాత దీనికి కావాల్సిన రెఫరెన్స్ మనం దీన్ని బట్టి మనం అసెంబ్లింగ్ డ్రాయింగ్ గీయాలన్నమాట. మౌల్డ్ డ్రాయింగ్ ఎట్లా వస్తుందంటే టాప్ వ్యూలో చూపిస్తాను నేను. ఇదిగో ఫస్ట్ ఇది 4 క్యావిటీ అంటే నెంబర్ ఆఫ్ పీసెస్ని క్యావిటీ అంటాము. ఇది 4 క్యావిటీ గీసాను డ్రాయింగ్. ఈ 4 క్యావిటీ అంటే ఫస్ట్ ఇక్కడ ఒక కాంపోనెంట్ డ్రాయింగ్ ఇక్కడ పెట్టుకున్నాము, కాపీ చేసి పేస్ట్ చేశాను. దీన్ని బట్టి నేను రెఫరెన్స్ తీసుకున్నాను అనమాట. అంటే ఎట్లాగా ఇక్కడ 0 చేసుకొని దీనికి ఆపోజిట్లో ఉన్న దానికి ఎంత గ్యాప్ ఉండాలి, మనకు కావాల్సిన ఏమేమి ఉన్నాయి అనేది చూసుకొని ఇక్కడ స్క్రూ షోల్ ఒకటి వస్తుంది. అట్లాగే ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చేసి నేను ఎంత ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా 23 mm గ్యాప్ వచ్చేటట్లు చూసుకున్నాను. ఓకే, ఈ 23 mm గ్యాప్ వచ్చేస్తుంది. ఇది మిర్రర్ చేసుకున్నాను. దీని నుంచి ఇక్కడికి సెంటర్ అంటే నాకు ఇక్కడ డిఫరెంట్ సైజెస్ వస్తాయి స్టాంప్ హ్యాండిల్స్లో. అంటే 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్ నుంచి అలాగే 12వ నెంబర్, అంటే 12 లైన్స్ వస్తాయి కదా స్టాంప్లో. మీకు స్టాంప్ వేసేటప్పుడు సింగిల్ లైన్ వచ్చిందంటే ప్రొపరేటర్ స్టాంప్ అని ఉంటుంది, లేదంటే ఓకే అనే దానికి సింగిల్ లైన్ వాడతాం. ప్రొపరేటర్ స్టాంప్ వచ్చిందంటే పైన కింద కలిపి వాడతాం. అంటే అట్లాగే ఫర్ స్టాంప్ అంటారు, అంటే అడ్రస్ స్టాంప్ ఒక 4 లైన్లో 5 లైన్లో వస్తాయి, అప్పుడు 4 లైన్ స్టాంప్ అంటే 4వ నెంబర్ స్టాంప్. అట్లాగే పోస్ట్ కార్డ్ సైజు వరకు మన దగ్గర స్టాంప్స్ తయారు చేసుకోవచ్చు. అంటే ఒకే డైలో చేసుకోవాలంటే ఒకే డైలో చేసుకోవచ్చు, డిఫరెంట్ సైజులు కావాలంటే డిఫరెంట్ సైజులు చేసుకోవచ్చు. నేను ఎట్లా ప్లాన్ చేశానంటే దీన్ని ఒకే మోడ్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సైజెస్ వచ్చేలా నేను ప్లాన్ చేశాను. అది ఎట్లాగా సైడ్ కోర్లో ఇచ్చానమాట. సైజెస్, డిఫరెంట్ సైజెస్, అంటే హ్యాండిల్ ఒకటే ఉంటుంది, సైజెస్ ఉంటాయి కదా డిఫరెంట్ సైజెస్. అంటే ఎట్లాగా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదిగో పెద్ద సైజు, ఇది చిన్న సైజు, హ్యాండిల్ ఒకటే ఉంటుంది. అంటే ఈ ఒక్క ప్లేట్ మార్చుకుంటే మీకు సరిపోద్ది అనమాట. ఆ విధంగా నేను ప్లాన్ చేశాను. సో ఇప్పుడు మీకు అసెంబ్లింగ్ డ్రాయింగ్ ఎట్లా గీసుకున్నాను నేను, ఫస్ట్ ఒక శాంపిల్ ఇది కాంపోనెంట్ డ్రాయింగ్ ఇక్కడ ఫేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇది ఇన్సెట్ మౌల్డ్ డ్రాయింగ్. ఇది ఇన్సెట్ మౌల్డ్ అనమాట. డైరెక్ట్ క్యావిటీ ప్లేట్లో క్యావిటీ సబ్ ఇన్సెట్ పెడతాను. అంటే క్యావిటీ ప్లేట్లో క్యావిటీ ఇన్సెట్ పెడతాను అనమాట. అట్లా ప్లాన్ చేస్తాను. ఇదిగో మీకు ఫర్ ఎగ్జాంపుల్గా అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది అసెంబ్లింగ్ డ్రాయింగ్లో ఇది క్యావిటీ ప్లేటు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యావిటీ ప్లేట్ వచ్చింది. ఇందులో పాకెట్ కొట్టాను. అంటే పాకెట్ చేసిన తర్వాత ఈ పాకెట్లో మనకు కావాల్సిన ఇన్సెట్ పెట్టుకున్నాం. అంటే ఈ ఇన్సెట్ మార్చుకుంటే మనకు కాంపోనెంట్ మారుద్ది. హ్యాండిల్ ఒకటే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది స్లైడర్లో ఇచ్చుకున్నాను అన్నమాట. ఇదంతా స్లైడర్. ఇప్పుడు నేను చెప్పింది ఇదంతా చూపిస్తున్నాను కదా, ఇదంతా మౌల్డ్లో వచ్చేది స్లైడర్. ఓకే, ఇది వచ్చేసి వెడ్జ్. అంటే మన మౌల్డ్ క్లోజ్ అయిన తర్వాత ఈ ఇంజెక్షన్ కొడుతుంది కదా, ఇక్కడ నుంచి మెటీరియల్ వస్తుంది ఇంజెక్షను. ఇది ఇంజెక్షన్ మెటీరియల్ ఎంట్రీ అయిన తర్వాత ఇది నుంచి ఇట్లాగా ఈ ప్రెజర్కి బ్యాక్ వెళ్ళకుండా ఇక్కడ లాక్ చేశాను. ఎక్కడి వరకు లాక్ చేశాను, దీనికి ఫస్ట్ మీకు ఇంకో విధంగా చెప్పాలి అంటే దీని స్పేర్ పార్ట్స్ చూద్దాం. రబ్బర్ స్టాంప్ హ్యాండిల్లో మనం డై యొక్క స్పేర్ పార్ట్స్ ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఇది టాప్ ప్లేట్. అంటే మౌల్డ్ యొక్క టాప్ ప్లేట్ వచ్చేసి ఇది ఇట్లా వచ్చింది, ఇదంతా టాప్ ప్లేట్. ఇది లొకేటింగ్ రింగు, అంటే మౌల్డ్ మిషన్లోని బిగించేటప్పుడు సెంటర్ పాయింట్ రావడం కోసం ఇది వాడతాం అన్నమాట. ఇది లొకేటింగ్ రింగు. ఇది వచ్చేమో స్క్రూ బుష్,
అంటే మెటీరియల్ వెళ్ళటానికి చిన్న బుష్ ఒకటి స్పెషల్గా ఒకటి పెట్టుకోవాలి. డైరెక్ట్ ప్లేట్లోంచి బుష్ పెట్టుకుంటే రేపు వదిలేనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రిపేర్ చేయాలంటే కష్టం అవుతుంది. అందుకని ఇది స్క్రూ బుష్. అది సెపరేట్గా ఈ అన్ని ప్లేట్లకు కలిపి ఇస్తాం అన్నమాట. ఒకే బుష్ వచ్చాడు అట్లా. దీనికి రన్నర్ వస్తుంది కదా, ఇది యాంటీ డైరెక్షన్లో ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి మెటీరియల్ ఫ్లో అయినప్పుడు ఈ ప్రెజర్ అంటే ఇట్లాగా కిందకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గేట్ ఇస్తాము. ఇట్లా ఫ్లో అయిన తర్వాత ఇలా కాంపోనెంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ కాంపోనెంట్ ఏ షేప్ అయితే ఉంటుందో ఆ షేప్ అక్కడ మనకి మౌల్డ్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది కదండి. ఇది క్యావిటీ సబ్ ఇన్సెట్, ఇది వచ్చేసి క్యావిటీ సబ్ ఇన్సెట్. అంటే ఈ క్యావిటీ సబ్ ఇన్సెట్స్ దేనికి బిగించాను? టాప్ ప్లేట్లో బిగించాను. ఈ రెండు వచ్చేసి గైడ్ రైల్స్, ఇటు పక్క నుంచి ఇటు పక్క ఇదంతా గైడ్ రైల్స్. అంటే నేను ఇక్కడ కట్ ఆఫ్ చేసి చూపించాను. ఇది గైడ్ రైల్స్. అంటే ఈ గైడ్ రైల్స్ దేనికి వాడతామంటే ఈ స్లైడర్ మూమెంటింగ్ కోసం మనం గైడ్ రైల్స్ వాడతాను. ఓకే, అంటే ఈ స్లైడర్ ఓపెన్ అయినప్పుడు గైడ్ ఇన్సెట్స్ ఉంటాయి కదా, అంటే మనకి స్లైడర్స్ మూవ్ అవడం కోసం ఈ గైడింగ్ పెట్టుకోవడం వల్ల స్లైడర్ మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ స్లైడర్ మూవ్ అవడానికి ఎట్లా ఇచ్చాను నేను, ఇది చూడండి. ఇది వచ్చేసి వెజ్ ఈ మోడల్లో ఇచ్చాను, చూసారు కదా. దీనికి ఈ వెజ్ ఏమవుతుందంటే మౌల్డ్ క్లోజ్ అయినప్పుడు ఓపెన్ అయినప్పుడు మనకి ఈ షార్ప్ ఎడ్జ్ ఈ యాంగిల్లో ఉన్న ఎడ్జ్ తగిలినప్పుడు ఇది నేను సబ్ ఇన్సెట్ ఒకటి ఇచ్చాను ఇక్కడ. ఈ షేప్లో ఇవ్వడం వల్ల ఏమైందంటే మౌల్డ్ ఓపెన్ అయినప్పుడు ఇది తగిలి ఈ గైడ్ అంటే దీనికి ఫిట్టింగ్ ఉండటం వల్ల ఏమవుతుందండి, స్లైడర్ని ఇది ఇలా మూవ్ చేస్తుంది. ఓకే, అర్థమైంది కదండి. అంటే మనకి ఈ పార్ట్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇటు మౌల్డ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇదంతా క్యావిటీ ఆఫ్, ఇదంతా కోర్ ఆఫ్. ఈ క్యావిటీ ఆఫ్లో డిఫరెంట్ ఇన్సెట్స్ ఉంటాయి, అట్లా కోర్ ఆఫ్లో డిఫరెంట్ ఇన్సెట్లు ఉంటాయి. ఈ క్యావిటీ ఆఫ్ వచ్చేసరికి ఇక్కడి నుంచి ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే మౌల్డ్ ఇది ఇలా ఓపెన్ అయినప్పుడు అంటే ఇది కిందకి ఇది పైకి, అంటే ఇది ఒకటి ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది. క్యావిటీ ఆఫ్ ఫిక్స్డ్లో ఉంటుంది మౌల్డింగ్ మిషన్లో. కోర్ ఆఫ్ ఓపెన్లో ఉంటుంది, అదే మూమెంట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఏమవుతుంది, ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఇది బ్యాక్కి వెళ్తున్నప్పుడు అంటే ఇది కిందకి వెళ్తున్నప్పుడు ఇక్కడ బాటంలో చూపించాను కాబట్టి ఇది కిందకి వెళ్తున్నప్పుడు ఇది దీనికి ఫిక్స్ అయి ఉంది కాబట్టి ఇది ఇటు పక్కకు లాగుతూ ఉంటుంది. ఓపెన్ చూడండి, ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ ఒక్క పార్ట్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. దీనికి ఇది ఫిట్టింగ్ అయి ఉంది కాబట్టి మొత్తం ఇది మూవ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి పీస్ ఫిల్ అయి ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిందో ఇది బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, అంటే ఇజెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనండి. ఇది టాగ్లెగ్ క్యామ్ అంటామండి. క్యామ్ అంటే ఫింగర్ క్యాము, అలాగే వెజ్జు ఇవన్నీ ఉంటాయి. అంటే స్పేర్ పార్ట్స్లో వచ్చేసరికి ఇది టాప్ ప్లేట్ వస్తుంది, ఇది వెజ్ వస్తుంది, ఇది స్లైడర్ వస్తుంది. ఇదిగో ఈ పార్ట్ వచ్చేమో క్యావిటీ సబ్ ఇన్సెట్, ఇదేమో గైడ్ పిల్లర్సు, అండ్ ఇది వచ్చేమో గైడ్ రైల్స్, ఇది వచ్చేమో కోర్ ఇన్సెట్, ఇది వచ్చేమో కోర్ ఇన్సెట్స్ అంటే కోర్ ప్లేట్. ఇది కోర్ ఇన్సెట్ అన్నాం కదండి, ఇది కోర్ ప్లేట్ అవుతుందండి. ఇదంతా ఇలాగా. ఇది వచ్చేమో రైల్స్ అండి, ఇటు పక్కన రైల్స్, ఇదేమో బాటమ్ ప్లేట్. అట్లాగే ఎజెక్టర్ ప్లేటు, ఇదేమో పుల్లర్ అంటే రన్నర్ని తీసుకురావడానికి ఉపయోగపడేది పుల్లర్. ఇదేమో రిటర్న్ పిన్స్, ఈ రెండుని ఇక్కడ ఉన్నది కదా, ఈ రెండు లైన్స్ని ఇది రిటర్న్ పిన్స్. ఇది వచ్చేమో ఈ యాక్సెస్లో ఉంది అంటే గైడ్ పిల్లర్స్. ఇది గైడ్ పిల్లర్స్ అయిన తర్వాత ఇది గైడ్ బుషెస్ అనమాట. అంటే యాక్చువల్గా ఎలాగిస్తామంటే గైడ్ బుష్ 4 ఇస్తాము, గైడ్ పిల్లర్ 4 ఇస్తాము. ఎజెక్టర్ పిన్లు అనేది ఇవి మన కాంపనెంట్కి వచ్చి నేను 2 ఇచ్చాను. ఇక్కడ మార్క్ కూడా కనపడుతుంది చూడండి, కాంపనెంట్కి ఈ 2 మార్క్స్ దానికే, ఈ లైన్స్ మార్క్స్. అట్లాగే ఇది వచ్చేసరికి పుల్లర్ అంటే రన్నర్ బుష్లో ఉండిపోకుండా మనం లాక్కు రావడం కోసం దీన్ని వాడతాం. ఇది వచ్చేమో రిటర్న్ పిన్, ఎందుకంటే ఇక్కడ ఇజెక్షన్ కొట్టినప్పుడు ఇది ఎజెక్టర్ ప్లేటు, ఇది ఎజెక్టర్ బ్యాక్ ప్లేటు. ఇది బ్యాక్ నుంచి ఇలాగా పుష్ చేసినప్పుడు పీస్ కింద పడుద్ది, ఇది బ్యాక్ నుంచి ఇలా పుష్ చేసినప్పుడు ఇది పీస్ కింద పడుద్ది. సో అప్పుడు ఏంటంటే ఇది పుష్ చేసిన తర్వాత మళ్ళీ ఇది బ్యాక్ రావాలంటే ఏం చేయాలంటే రిటర్న్ పిన్స్ వాడతాం. ఆ రిటర్న్ పిన్స్
ఇందులో ఉన్న స్పేర్ పార్ట్స్ ఏమి, ఇది లొకేటింగ్ రింగు, ఇదేమో టాప్ ప్లేటు, ఇదేమో వెజ్, స్లైడరు, స్లైడర్ బాడీ, క్యావిటీ సబ్ ఇన్సెట్, ఈ గైడ్ రైల్స్, అండ్ ఇదేమో కోర్ ప్లేట్, ఇదేమో కోర్ ఇన్సెట్ అండ్ స్క్రూ బుష్, ఇది రిటర్న్ పిన్స్, ఈ ఎజెక్టర్ పిన్స్, ఇవి ఎజెక్టర్ పిన్స్, ఇవి స్పేసర్స్ అంటాము అండ్ గైడ్ రైల్స్ అని కూడా అంటారు దీన్ని సపోర్టింగ్కి. అండ్ ఇవేమో బాటమ్ ప్లేట్. ఈ మధ్య నుంచి ఇజెక్టర్ పిన్ రాడ్ తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఇది ఎజెక్షన్ పడుతుంది, పీస్ కింద పడిపోతుంది, మళ్ళీ మోడ్ క్లోజ్ అవుతుంటుంది. ఇది దీని కాన్సెప్ట్. ఇది ఇండివిజువల్ డ్రాయింగ్స్ చెప్పాలంటే ఈ విధంగా ఉంటుంది. ఇది టాప్ ప్లేట్ అండి. టాప్ ప్లేట్లో ఎలాగ ఇచ్చాను, బుషులు ఇచ్చాను. ఇది వెజ్ చెప్పాను కదా ఇందాక, ఆ వెజ్ పాకెట్ అనమాట. ఈ పాకెట్లో కూర్చోబెట్టి వెజ్ని దీంట్లో స్క్రూ వేసి ఫిట్ చేసాము. దానికి స్క్రూ హోల్స్ ఇచ్చాను. ఇదేమో కూలింగ్ హోల్స్, అంటే ఇన్సెట్ సబ్ ఇన్సెట్ బిగించాం కాబట్టి ఇది పాకెట్ కొట్టామన్నమాట. ఇది పాకెట్ కొట్టిన తర్వాత ఈ పాకెట్లో మన సబ్ ఇన్సెట్ కూర్చోబెడతాం కాబట్టి ఇది సబ్ ఇన్సెట్ కూర్చోవడానికి అంటే రెఫరెన్స్ అటు ఇటు కదలకుండా పాకెట్ కొట్టి పాకెట్లో పెట్టాం కాబట్టి ఇది 0 to 0 ఫిట్టింగ్ అవుతుంది. ఈ సబ్ ఇన్సెట్లో కూలింగ్స్ ఇచ్చాను డీటెయిల్, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్సెట్లో ఉంది ఇక్కడ, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇన్ను అవుటు కూలింగ్. అట్లాగే ఈ క్యావిటీ ఇన్సెట్స్ ఫిట్టింగ్స్ ఇట్లా ది హోల్స్ ద్వారా ఫిట్ చేశాను. ఇదేమో బ్యాక్ సైడ్ మనం లొకేటింగ్ రింగ్ కోసం అని చెప్పేసి అనుకున్నాం కదా, అది టాప్లో చూస్తే సైడ్లో చూస్తే టాప్లో చూస్తున్నాం. ఓకే, ఈ 4 హోల్స్ వచ్చినేమో గైడ్ రైల్స్ అని చెప్పాను కదండి. ఆ గైడ్ రైల్స్కి సంబంధించిన స్క్రూ ఫిట్టింగ్స్ అండ్ లొకేటింగ్ అవ్వడం కోసం గైడ్ బుష్లోనే పెట్టేశాను. అంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇదిగో ఈ ప్లేటు అలా ఫిట్ చేస్తాను అనమాట. ఇదిగో దీనికి కలిపి లొకేటింగ్ ఏం చేస్తాను, స్క్రూ ఫిట్టింగ్ ఇచ్చాను. సైడ్లో టాప్ వ్యూలో చూపించాను స్క్రూ ఫిట్టింగ్స్. ఈ సైడ్లో చూసుకునేసరికి మీకు డీటెయిల్గా ఉంటుంది. ఇది వెజ్, ఇది స్క్రూ హోల్, అలైన్ స్క్రూ హోల్ ఫిగ్గించడానికి అండ్ స్క్రూ బుష్ హోలు. ఇదేమో సబ్ ఇన్సెట్ లొకేటింగ్ రింగ్, ఇదేమో సబ్ ఇన్సెట్ది, ఇదేమో బుష్. ఓకే, ల్యాగ్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడతో ఈ వీడియో ఆపేసి నెక్స్ట్ ఇన్సెట్ల గురించి ఇంకో వీడియోలో డిస్కషన్ చేద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.